ఇవాళ రోజున మేము ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ నన్ను తీసుకోండి, నేను గత 25 ఇయర్స్ నుండి సర్వీస్ సెక్టార్లో ఉన్నాను. శానిటేషన్, ఎడ్యుకేషన్, సోషల్ కాజ్గా తీసుకొని ఎన్నో కార్యక్రమాలు ఒక మన రాష్ట్రంలోనే కాదు దేశంలోనూ అలాగే ఇంటర్నేషనల్ వైజ్గా కూడా మేము అదర్ కంట్రీస్లో కూడా నేను ఎన్నో చేస్తూ ఉన్నాను. దానిలో భాగంగా ఇవాళ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన వచ్చిన తర్వాత మహిళల్ని ముఖ్యంగా మహిళా సాధికారత అంటే ఉమెన్ ఎంపవర్మెంట్కి చాలా పెద్ద పీట వేసి వాళ్ళకంటూ ఒక ప్రయారిటీ, వాళ్ళకంటూ ఒక ప్రాముఖ్యతనిచ్చి అన్ని రకాలుగా ప్రోత్సహిస్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్నది అనుకోవడానికి మనందరం కూడా, ముఖ్యంగా మహిళలందరం కూడా ఎంతో గర్వపడాల్సినటువంటి విషయం ఎంతైనా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే మేము వివిధ రంగాల్లో పనిచేస్తూ వ్యాపార రీత్యా కూడా ఉంటూ ఇవాళ రోజున ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని కొన్ని కార్యక్రమాలు చేయాలి అంటే ముఖ్యంగా గవర్నమెంట్ నుండి కూడా మనకి ప్రోత్సాహకాలు ఎంతో అవసరం. ఇవాళ రోజున ఆ ప్రోత్సాహకాన్ని ఇవాళ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మహిళలకు అధిక ప్రాధాన్యతనిచ్చి ఇంతవరకు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినా కూడా చెప్పడమే కానీ, మాటల్లో చెప్పడమే కానీ చేతల్లో మనము ఈ రోజు వరకు గత 5 సంవత్సరాల వరకు కూడా మనం చూడనటువంటి పరిస్థితి. మన అదృష్టం ఏంటంటే ఇవాళ వచ్చిన ఆంధ్రప్రదేశ్ న్యూ ఆంధ్రప్రదేశ్గా ఫామ్ అయిన నాటి నుండి కూడా వచ్చినటువంటి మన నాయకుడు మన మహిళలకి ఎంత ప్రాముఖ్యతను ఇస్తూ అడుగడుగున మన ఏ రకంగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారో మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ ఇక్కడ ఎవరైతే ఈ సమావేశానికి మనం వచ్చామో అందరం కూడా ఒక సోషల్ బాధ్యతగా తీసుకొని ఇక్కడ నుండి మనము ఎలాగా ఈ ఎంపవర్మెంట్ని, మహిళలకి ఉమెన్ ఎంపవర్మెంట్ని ఏ విధంగా అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్ళాలి అనే విధంగా మనము ఒక ప్లాన్ చేసుకొని డెఫినెట్గా నేను ఇక్కడ నుండి నేను ఇనిషియేషన్ తీసుకుంటానని మీకు చెప్తున్నాను. డెఫినెట్గా నేను ఇనిషియేషన్ తీసుకొని ఏ రంగాల్లో అయితే మహిళలు లైక్ ఇప్పుడు ఏదైతే అన్నట్టు అంటే లైక్ ఇటు ఎడ్యుకేషన్ సెక్టర్ కావచ్చు, హెల్త్ సెక్టర్ కావచ్చు, లీగల్ సెక్టర్ కావచ్చు, ఎనీవేర్. ఎందుకంటే నేను యూనిసెఫ్లో ఎగ్జిస్టింగ్ లైఫ్ మెంబర్ని, అలాగే ఎలీట్లో కూడా ఒక బాడీ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ మెంబర్ని, అలా ఎన్నో కార్యక్రమాలు మహిళలకు సంబంధించిన దానిలో, చిల్డ్రన్స్కి సంబంధించిన దానిలో నేను ఉన్నాను. కాబట్టి నాట్ ఓన్లీ ఇన్ ఏపీ, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, నాట్ ఓన్లీ ఇన్ సో నేను అందరికీ సపోర్ట్ చేస్తాను. కాబట్టి దీన్ని మనం ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, దీన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది మనందరికీ ఒక అమ్మలాగా ఇవాళ రోజున మన అమ్మ లక్ష్మీపార్వతమ్మ గారు ఇవాళ మనకు అండగా ఉన్నారు అని చెప్పేసి చెప్పడానికి నేను చాలా గర్వపడుతూ ఉన్నాను.